కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి రెజల్యూషన్ ఉంది. అది ఒక లా, డైరెక్ట్ గా లా అయింది. అక్కడ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏమో ఒక రెజల్యూషన్ తీర్మానాన్ని తీసుకొచ్చింది. ఎక్కడేమో వరల్డ్స్ ఫస్ట్ ఏఐ లా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక చట్టం తీసుకొచ్చిన ప్రపంచంలోని తొలి దేశము లేదా ఏమిటి అనేది ఒక్కసారి మనం చూద్దాం. ప్రపంచంలో కృత్రిమ మేధ పైన తొలి చట్టము, ప్రపంచంలో కృత్రిమ మేధపై తొలి చట్టం, ఫస్ట్ లా ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద వరల్డ్, మార్చి 12, 2024 12/3/2024 on March 12, 2024 world's first law governing AI artificial intelligence was adopted by European Union. దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే యూరోపియన్ యూనియన్. చాలా ఇంపార్టెంట్ కదా, యూరోపియన్ కౌన్సిల్ అని కూడా పిలుస్తారు. సింపుల్ గా దాన్నే మనం EU అని పిలుస్తారు. EU 27 దేశాల కూటమి, 27 దేశాల యూరప్ దేశాల కూటమి EU అంటారు, యూరోపియన్ లా మేకర్స్. ఇది దిస్ యాక్ట్ ఆర్ అన్ అటెంప్ట్ టు గవర్నమెంట్ హౌ కంపెనీస్ అండ్ ఇండివిజువల్స్ యూజ్ AI. ఇండివిజువల్స్ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకోవాలో తెలియజేసే ఒక చట్టం ఇది. 3 సంవత్సరాల కృషి తరువాత, 3 సంవత్సరాల మొత్తం దీని మీద కూర్చొని పనిచేసిన తరువాత 523 మంది యూరోపియన్ యూనియన్ చట్ట సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేయగా 46 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. సపోర్టెడ్, 46 అగెనెస్ట్. 523 మంది అనుకూలంగాను 46 మంది వ్యతిరేకంగాను వేస్తే 49 మంది తటస్థంగా వ్యవహరించారు. అబ్స్టైన్డ్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఎయిమ్స్ ఈ చట్టం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులని కాపాడడం, డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, ద రూల్ ఆఫ్ లా అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఫ్రమ్ హై రిస్క్ AI. ఈ కృత్రిమ మేధను ఉపయోగించడం వలన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడడమే యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చినటువంటి ఒక చట్టం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. చాలా కీలకం అది. ఓకే, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.